హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను విష్ణువర్ధన్ డైరెక్టర్ని. నా పేరు రాజేష్. నా విష్ణువర్ధన్ మూవీ ఎంతగా సక్సెస్ అయిందంటే అది మాటలో చెప్పలేను. చాలా క్లారిటీగా టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పాను. సో ఈ ప్రత్యేకమైన వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక మూవీకి స్టోరీ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంతే ఇంపాక్ట్ యాక్టర్స్, మ్యూజిక్, డిఓపి, ఎడిటింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓన్లీ యాక్టర్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మూవీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఇంకో స్టెప్కి ముందుకు వెళ్తుంది అన్నమాట. యాక్టర్లు ఎవ్వరు అంటే ఒకరు కాకపోతే ఒకరు కొంచెం తక్కువ చేసినా కూడా అది సినిమా పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాక్ అయిపోతుంది. సో మా విష్ణువర్ధన్ మూవీ చాలా పెద్ద మూవీ, చాలా పెద్ద స్కేల్ ఉన్న మూవీ. అంత పెద్ద హిట్ అంటే లక్షల మంది, మిలియన్స్ మంది చూశారని కాదు. మేము తీసిన ఈ మేకింగ్కి అంటే ఒక మొబైల్ ఫిలిం మేకింగ్కి సంబంధించి 2 years క్రితం చేసిన మూవీ ఒక యూట్యూబ్ ఛానల్లో 2025లో రిలీజ్ అయ్యి అంత వ్యూస్ సాధించడం అనేది చిన్న విషయం కాదు అని నా అభిప్రాయం. సో మేజర్గా మన పాయింట్లోకి వచ్చేద్దాం. నాకు యాక్టర్లు ఇచ్చిన సపోర్ట్ అంటే యాక్టర్లు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ యాక్టింగ్ వరకే చూసుకొని యాక్టింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదండి. చాలా సపోర్ట్, ఎంత బ్యాక్ సపోర్ట్ ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్తే అరే ఇంతగానం వీళ్ళు సపోర్ట్ చేశారా ఈ ప్రాజెక్ట్కి అనేంతలా వీళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో నేను మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సింది ప్రదీప్ అన్న. మీరు అన్న చూస్తే ప్రదీప్ అన్న అంటే మీకు క్యారెక్టర్లు తెలియదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేస్తాను. అంటే అందులో ఉన్న క్యారెక్టర్ పేరు అనమాట. ఆయన ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ చేశారు. మీరు ఆయన చేసిన క్యారెక్టర్లో ఎంత డెప్త్ ఉందో మీకు అక్కడే అర్థమైపోతుంది. ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ వెళ్ళే కొద్ది ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఆయన కృష్ణానగర్ నుంచి మేము ఉండేది ఉప్పల్ వరకు వచ్చి షూట్ చేసుకొని ఈవినింగ్ వరకు షూట్ అయ్యేంత వరకు ఉండి మళ్ళీ కృష్ణానగరం వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అన్న. ట్రావెలింగ్ ఒక్కటే కాదు, అక్కడ నుంచి రావడం, కొన్ని ఎక్విప్మెంట్స్ చెప్పేవాడిని, కొన్ని ప్రాపర్టీస్ చెప్పేవాడిని. అక్కడ కృష్ణానగర్లోనే దొరుకుతాయి కదా మనకి, అక్కడ నుంచే తీసుకొచ్చేవాడు నా కోసం. అంటే నేను సోన్సు అన్న ఇలాంటిది కావాలి అన్నప్పుడు అక్కడ నుంచి ఆ ప్రాపర్టీస్ ఎర్లీ మార్నింగ్ లేచి అన్న వరకు అంతా చూసుకొని ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టింగ్కి ఈ మేకప్ ఇవన్నీ వేసేవాళ్ళం అనమాట. అంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి గడ్డం వైట్గా రావడానికి వీటన్నిటికీ అంటే అన్న కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవాడు. ఇంకొకటి ఏంటంటే అన్న ఓన్ బడ్జెట్తో కొన్ని కాస్ట్యూమ్స్ కొనుక్కున్నాడు. అంటే ఆ సైంటిస్ట్ క్యారెక్టర్కి ఇలా రిచ్ లుక్ ఉండాలన్నా అని చెప్పగానే ఆ ఓన్ కాస్ట్యూమ్ అన్న డబ్బులు పెట్టే కొనుక్కున్నాడు. సెకండ్, అన్న ఇచ్చిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పటి వరకు శ్రమ పడ్డది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఏంటంటే స్టార్టింగ్లో విష్ణుమూర్తిని ఇంట్రొడ్యూస్ చేయడం అంటే లైక్ అంటే ఆ కథ ఏంటి, ఆ సోల్ ఏంటి అని మేము ముందే చెప్పేసాం. అది ప్రదీప్ అన్న వాయిస్ ఓవర్తో టైటిల్స్ పడుతూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతారాలు బ్యాక్గ్రౌండ్లో రోల్ అవుతూ ఉంటాయి, పైన స్క్రీన్ మీద టైటిల్స్ పడుతూ ఉంటాయి. అక్కడ అన్నిచ్చిన వాయిస్ ఓవర్ ఎంత ఇంపాక్ట్ ఉందంటే అది 2 years తర్వాత నేను మళ్ళీ చూశాను మొన్న రిలీజ్ చేయడానికి ముందు. అసలుకి వేరే లెవెల్ అసలు వాయిస్ ఓవర్. అంటే షాక్ అయిపోయాను. అన్నకి కాల్ చేసి అంటే అన్న ఇది నిజంగా నువ్వు ఇచ్చిన వాయిస్ ఓవరేనా, ఏంటి అసలు ఇంత పెక్యులర్గా ఉందేంటి, వాయిస్ ఇంత ఇంపాక్ట్గా ఉందేంటి. అంటే ఒకప్పుడు అంజి సినిమా వచ్చింది కదా, అంజి సినిమాలో వాయిస్ ఓవర్ ఉండేది ఆ విధంగా. సో అలాంటి ఒక వాయిస్ ఓవర్ చాలా సపోర్ట్ చేశారు ప్రదీప్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రదీప్ అన్నకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. సెకండ్ వచ్చేసి హీరో క్యారెక్టర్. ఈ అబ్బాయి అనడం కాదు, వాడు మా తమ్ముడే, పవన్ కుమార్ పెట్టిన ఎఫర్ట్ కూడా ఎంత ఉందంటే అసలుకి అంటే నేను ఒక పాయింట్ రేజ్ చేశాను. ఆ పాయింట్ని ఇలా తీసుకెళ్దాం, ఇలా చేద్దామన్నా, ఇలా చూడు ఒకసారి ట్రై చెయ్యు అని చెప్పి ఆ స్టోరీని వెతికి తీసుకొచ్చి నాకు డైలీ కాల్ చేసేవాడు. అన్న ఈ అవతారం ఇక్కడ ఈ విధంగా వర్క్ అవుతుంది, దీన్ని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేద్దాం, ఒకసారి చూడు ఎలా ఉంటుందో. ఆ అబ్బాయికి ఏంటంటే బేసిక్గా సినిమా నాలెడ్జ్ లేదు, కానీ నా కోసం కాల్ చేసి అంటే ఆ అబ్బాయి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అంత ఎఫర్ట్ పెట్టాడు స్క్రిప్ట్ వర్క్ మీద. స్క్రిప్ట్ డెవలప్ చేసే స్టేజ్ దగ్గర నుంచి
ఫైనల్ ఎండింగ్ అంటే ఈ విధంగా కంక్లూజన్ ఇద్దాం ఈ పార్ట్ 1కి సంబంధించి అనేసి అంతవరకు కూడా ఆ అబ్బాయి చాలా బ్యాక్ సపోర్ట్ ఉన్నాడు. ఎంత సపోర్ట్ చేశాడంటే మీకు ఇందులో యాక్టింగ్ చేస్తే ఆ యాక్టింగే కనపడుతుంది. అంటే హీరో యాక్టింగ్ చేశాడు కదా, ఇక్కడ వరకే కనపడుతుంది. దాని వెనక చేసిన బ్యాక్ సపోర్ట్ అంటే వీళ్ళు ఇచ్చిన ఎఫర్ట్ చిన్నది కాదండి, చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఇది నేను మాటలతో చెప్తుంటే మూవీ చూసిన తర్వాత ఏముందిరా ఇందులో అనేంతలానే ఉంటుంది. కానీ విష్ణుమూర్తి గురించి ఒక కథ రెడీ చేయాలి అంటే ఆయన అవతారాలు తెలిసి ఉండాలి. నాకంటే వీడు బాగా రీసెర్చ్ చేసేవారు. అంటే నేను క్రిస్టియన్, తను హిందూ కాబట్టి తనకి బాగా అవగాహన ఉండేది. బాగా డెవలప్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చారు. సెకండ్ ధీరజ్ అంటే అందులో తమ్ముడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి. ఈ అబ్బాయి ఎఫర్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి టైం అంటే అబ్బాయితో తీసిన షార్ట్స్ ఎక్కువగా నైట్లో ఉన్నాయి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసేవాడు. సరే మామయ్య పద వెళ్ళి చేసేద్దాం అని. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సపోర్ట్ అంటే పర్లేదు తమ్ముడు తీసుకెళ్ళమ్మా, నువ్వు మాకు తెలుసు కదా అని నాతో నమ్మకంతో దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ట్రావెల్ చేసేంత దూరం. అంటే మాకు ఆ లొకేషన్స్ కావాలి. మీరు చూస్తే ఆ అబ్బాయితో చేసిన కొన్ని లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ లొకేషన్స్ ప్లాన్ చేసుకొని మేము ముందే అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం. ధీరజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని నమ్మి మా ఇంటికి పంపించే వాళ్ళ అబ్బాయిని. మేము అక్కడికి వెళ్ళాక అక్కడ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంత లేట్ అయినా కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేవాళ్ళం. సో ఈ ట్రావెల్లో ఇలా స్ట్రగుల్ పడుతూ ఆర్టిస్టుల సపోర్ట్ తోటి ముందుకి ఇంకా రాగలిగాను. సెకండ్ వచ్చేసి ఇందులో నాకు కోఆర్డినేట్ చేసి ఒక కో డైరెక్టర్గా అండ్ ఏడీగా బాగా అంటే స్క్రిప్ట్ వైజ్గా కానీ అక్కడ డైలాగ్ వర్షన్స్లో కానీ చాలా బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి శ్రీకాంత్ ఎంత బాగా సపోర్ట్ చేశాడంటే అంటే నాకు ఆన్ లొకేషన్లో వీళ్ళందరూ కూడా నాకు అంటే స్క్రిప్ట్ ఓకే అవ్వకముందు సపోర్ట్ చేశారు, ఓకే అయిపోయిన తర్వాత కూడా మధ్యలో సపోర్ట్ చేసిన వాళ్ళు. కానీ శ్రీకాంత్ ఆన్ లొకేషన్లో స్క్రిప్ట్ అంటే మాకు డిఓపి ఎవరు లేరు, నేనే డిఓపి చేసుకోవాలి, నేనే డైరెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ డైలాగ్ అందించడం కానీ అక్కడ కంటిన్యూటీ మిస్ అవుతుంది రాజేష్, పర్ఫెక్ట్గా కంటిన్యూటీ చూసుకొని చేద్దాం అని 1-2 సార్లు నాతో కూర్చొని డిస్కస్ చేసేవాడు శ్రీకాంత్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు ఇందులో కామెడీ వైజ్గా కొన్ని డైలాగ్స్ రాయడానికి కానీ అంటే ఆ సినిమాలో కామెడీ పండించడానికి కానీ ఒక టైమింగ్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ బాంబ్ బెల్చిన వ్యక్తి షాలెం. ఆ అబ్బాయి కూడా మా తమ్ముడే. ఆ అబ్బాయికి కామెడీ టైమింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అంత అద్భుతమైన కామెడీ టైమింగ్. స్క్రిప్ట్లో కానీ ప్రతి దాంట్లో టెక్నికల్ వర్క్లో బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇందులో శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా అంటే ఇంతకుముందు చేసిన ప్రమోషన్ వీడియోస్లో అక్కడక్కడ అంటే జూనియర్ సైంటిస్ట్ అది ఇదని మెన్షన్ చేశారు. కానీ అతను డాక్టర్ శ్రీకాంత్ అండ్ ఒక కో డైరెక్టర్గా చేస్తూ డాక్టర్గా సపోర్ట్ చేశాడు. అంటే డాక్టర్ క్యారెక్టర్కి సపోర్ట్ చేశాడు. ఇందులో నేను కూడా చేశాను. అంటే నేను ఒక హ్యాకర్ లాగా ఉంటాను. అంటే నాకు మాటలు లేకుండా నా మాటలు లేపేశాను అనమాట. అంటే అంత హ్యాండిల్ చేయలేం కదా, నా మాటలు లేపేసి నేను ఒక హ్యాకర్గా చేశాను. ప్రతి ఒక్క టెక్నీషియను చాలా బాగా నేను నా ఒక్కడ ఎఫర్ట్ కాదండి ఇది. నేను ఒకవేళ డైరెక్షన్లో స్క్రీన్ ప్లే అదంతా నేను రాసుకొని పర్ఫెక్ట్గా దిగినా కూడా వీళ్ళంతా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఈరోజు మీ విష్ణువర్ధన్ మూవీని చూడగలుగుతున్నారు. అంత అద్భుతమైన అవుట్పుట్, అంత ఎఫర్ట్ పెట్టి చేశామంటే వీళ్ళందరూ సపోర్టే. ఈ ఫైట్ సీక్వెన్స్ అసలుకి వేరే లెవెల్. ఫైట్ సీక్వెన్స్లో మీరు చూస్తే ఒక 4 మాత్రమే కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. అందులో నారి అండ్ వేరే తమ్ముడు ఉంటాడు, ఒక 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా యాడ్ చేశారు. అండ్ నారి అంటే మెయిన్ విలన్ క్యారెక్టర్ అనమాట. మీరు చూస్తే మెల్ల ఒక టవల్ వేసేసుకొని ఫోన్ చేతులు ఇలా పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటాడు. అక్కడ వినయ్ విధేయ రామ బ్యాక్గ్రౌండ్ స్కోరు తనకి సింక్ అవుతుంది అని చెప్పేసి అది యాడ్ చేయడం జరిగింది. నారి చాలా ఎఫర్ట్ పెట్టాడు. అంటే ఫైట్ సీక్వెన్స్లో ప్రత్యేకంగా బ్రో ఇలా చేద్దాం, ఇలా గుద్దుదాం, ఇలా చేద్దాం అనేసి తను బాగా సపోర్ట్ చేశాడు. అంటే అతనికి ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అంటే ఇలా కంపోజ్ చేయాలి, ఇలా చూపించాలి, ఫైట్ సీక్వెన్స్ని ఇలా చూపిస్తే ఇంపాక్ట్ బాగుంటుంది అని బాగా సజెస్ట్ చేశాడు ఫైట్ సీక్వెన్స్లో. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మా డాక్టర్ క్యారెక్టర్ అంటే మీకు తెలియకపోవచ్చు, నేను రివీల్ చేస్తున్నాను అనుకోవచ్చు. మా డాక్టర్ క్యారెక్టర్ అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, అదే కామెడీ చేస్తాడు అని చెప్పాను కదా షాలెం రాజ్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరూ ఆ ఫైట్ సీక్వెన్స్లో మళ్ళీ మాస్కులు కట్టేసి, అంటే మాకు మ్యాన్ పవర్ లేదు, ఇంకా అంతకు మించి మ్యాన్ సపోర్ట్ లేదు. సో వాళ్ళకి టవల్స్ కానీ అండ్ కర్చీఫ్స్ కానీ ఇలా కట్టేసి వాళ్ళనే మళ్ళీ రీఎంట్రీ అనమాట ఫైట్ సీక్వెన్స్లో. మీరు బాగా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో వాళ్ళే వీళ్ళు అనేసి
అందులో టెక్నికల్ వర్క్లో నేను ఆల్రెడీ చెప్పాను, విపరీతంగా దుమ్ముపోయి సాయంత్రానికి పాపం వాళ్ళు నన్ను తిట్టుకున్నారేమో అనిపించింది, అంతగా కష్టపడ్డారు ఫైట్ సీక్వెన్స్లో. ఎట్టకేలకు మేము ఇంత కష్టపడి ఇంత చేసి విష్ణువర్ధన్ ప్రాజెక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు 8,000 అబోవ్ వ్యూస్లో ఉంది. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్, వీళ్ళంతా ఎంత సపోర్ట్ చేశారో ఆడియన్స్గా మీరు మాకు అంతే సపోర్ట్ ఇస్తున్నారు, అంతే బ్యాక్ బోన్గా నిలబడ్డారు. మాకు ఇదంతా అయిన తర్వాత అండ్ ఎడిటింగ్ నేను చేసుకోగలిగాను, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గరికి వచ్చినప్పటికి మాకు మళ్ళీ పెద్ద టాస్క్ అయిపోయింది. నేనే కొన్ని యాప్స్ నుంచి తీసుకున్నాను, ఏఐ నుంచి తీసుకున్నాను, కొన్ని నాన్ కాపీరైట్స్ నుంచి తీసుకున్నాను, కొన్ని కాపీరైట్ నుంచి కూడా తీసుకోగలిగాను. అంటే ఇదంతా ఎఫర్ట్ పెట్టి చేసాం. ఆ ఎఫర్ట్ ఇప్పుడు మీరు చూసిన విష్ణువర్ధన్. ఇదంతా ఒకేత అయితే, అండ్ మాకు మూవీ రిలీజ్ అవ్వడానికి ఏజే సినిమా అధినేత 100 రూపీస్ ఎమ్మెల్యే గారు వారణాసి సూర్య గారు ఆయన చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదండి. ఒక టెక్నీషియన్ ఇంత కష్టపడి ఒక ఫిలిం రెడీ చేసిన తర్వాత ఆ ఫిలింని ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, అదే ఈజీ సినిమా. మీరు ఎవరైనా మీ సినిమా ఆగిపోయి ఉంటే, మీ సినిమా నిలబడిపోయి ఉంటే ఆయనే రిలీజ్ ఈవెంట్ చేస్తారు, ఆయనే మీ సినిమాని రిలీజ్ చేస్తారు. ఓపెన్గా వచ్చేసేయండి. ఆయన నెంబర్ మీకు, ఆయన వీడియోస్ ఈజీ సినిమాని సెర్చ్ చేయగానే చాలా వీడియోస్ ఉన్నాయి, దాదాపు 10,000 వీడియోస్ ఉన్నాయి. అందులో కంపల్సరీ ఆయన నెంబర్ ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు మీ మూవీ ఆగిపోయి, మీ మూవీ ఎక్కడైనా బ్రేక్ అయిపోయినా కూడా, మధ్యలో ఆగిపోయినా కూడా ఆయన చాలా సపోర్ట్ ఇస్తారు. ఆయనకు ఒక మెసేజ్ చేయండి, మీ మూవీకి ఫిలిం ఛాంబర్లోనే రిలీజ్ ఈవెంట్ చేసి మీ మూవీని హ్యాపీగా రిలీజ్ చేస్తారు. అంత అద్భుతమైన బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారు సూర్య గారు. అసలు కొత్త మేకర్స్కి ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎవరు చేయరు. ఆయన అంత కష్టపడి, ఆయన ఒక ఫిలిం మేకర్ కాబట్టి, ఆయన కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి, ఒక ఫిలిం మేకర్ ఇబ్బంది కష్టం అర్థం చేసుకుని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిదైనా మూవీ ఆగిపోయి ఉంటే 100% ఆయన జెన్యూన్గా మీకు సపోర్ట్ చేస్తారు, ముందుకెళ్ళిపోండి. సో ఇది అండి, విష్ణువర్ధన్ని ఇంతగా ఆదరిస్తున్నారు. అలాగే నెక్స్ట్ JVKO మూవీతో రాబోతున్నాను, దాన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిఫోర్ వీడియోలో చెప్పాను, JVKO ఫుల్ ఫామ్ ఏంటి అని మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్లో తెలియచేయండి. అది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. JVKO అనే టైటిల్ తోటి ఆల్రెడీ 60% షూట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 40% ఉంది. అది కూడా అతి త్వరలో షూట్ అటెంప్ట్ చేయబోతున్నాం. సంక్రాంతికి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.